హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ కోఆపరేషన్కి సంబంధించి ఒక టాపిక్ అనమాట. అంటే ఇండియా వేరే కంట్రీస్తోని చేసుకున్నటువంటి ఒక మల్టీలాటరల్ అగ్రిమెంట్, ఒక ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు మనం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఓకే, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు కారిడార్ అంటే ఏంది అంటే ఒక డెడికేటెడ్ ప్లేస్ అనమాట. మనం కాలేజీలో కానీ ఈవెన్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసులలో కానీ కారిడార్ అని మాట్లాడుతుంటాం కదా. కారిడార్ అంటే ఒక ప్లేస్, అంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశం. ఆ పాత్ ఏదైతే ఉంటుందో, ఆ దారి ఏదైతే ఉంటుందో, ఆ దారికి ఇరువైపులా మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీస్ చెట్లను పెంచారనుకోండి, దాని ఏమంటాం మనం గ్రీన్ కారిడార్ అంటాం. లేదా ఆ పర్టికులర్ పాత్లో మీరు టైగర్స్ బాగా తిరుగుతున్నాయి అనుకోండి, దాని ఏమంటాం టైగర్ కారిడార్. ఎలిఫెంట్స్ తిరిగితే ఎలిఫెంట్ కారిడార్. మరి ఒకవేళ నిర్ణీతమైనటువంటి ప్రదేశం మార్గంలో మీరు ఇండస్ట్రీస్ పెట్టారనుకోండి, దాని ఏమంటాం మనం ఇండస్ట్రియల్ కారిడార్ అంటాం. ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు వివిధ రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు మీరు ఎంకరేజ్ చేశారనుకోండి, దాని ఏమంటాం మనం ఎకనామిక్ కారిడార్ అంటాం. అంటే ఇప్పుడు మీకు ఎకనామిక్ కారిడార్ అంటే ఏంటి అర్థమైంది కదా. ఎకనామిక్ కారిడార్ అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మధ్యలో ఉన్నటువంటి మార్గం. ఆ మార్గం గుండా మనం వివిధ రకాలైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తాం, దాన్నే మనం ఎకనామిక్ కారిడార్ అంటాం. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి ఎకనామిక్ కారిడార్ ఎక్కడి నుండి ఎక్కడికి, ఇండియా నుంచి యూరోప్కి అనమాట. ఇండియా నుంచి యూరోప్కి. సరే, ఇండియాలో ఎక్కడి నుంచి, యూరోప్లో ఎక్కడి వరకు చూద్దాం ఒకసారి. ఇండియాలో ఇది మనకి గుజరాత్, దాంతోపాటు ముంబై, వివిధ ప్రాంతాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఇండియా నుంచి స్టార్ట్ అయిపోయి ఫస్ట్ దీని పేరు ఏం పేరు, ఇండియా మిడిల్ ఈస్ట్ అన్నాం, అంటే మధ్య ఆసియా. మనకి యూఏఈ దగ్గరికి వెళ్తుంది. యూఏఈలో మనకి రైల్వే మార్గం ద్వారా ఇది మనకి సౌదీ అరేబియా దగ్గరికి వెళ్తుంది. సౌదీ అరేబియా నుంచి ఫర్దర్గా ఇది మనకి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తుంది. సో దాని నుంచి ఫర్దర్గా యూరోప్లోకి వెళ్తుంది అనమాట, యూరోప్. ఓకే, సరే, ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇండియా నుంచి యూఏఈ, ఇదేంటంటే మనకి షిప్పింగ్. ఈ భాగాన్ని మనం ఏమంటామంటే ఈస్టర్న్ కారిడార్ అంటాం. ఇది ఈస్ట్ వైపు ఉంది కాబట్టి ఈస్టర్న్ కారిడార్. ఇక్కడ నుండి ఇదంతా కూడా నార్దర్న్ కారిడార్. మన యూఏఈలో ఇదంతా కూడా మనకి రైల్వే మార్గం ద్వారానే ఎక్కడి వరకు, ఇజ్రాయెల్ పోర్ట్ ఉన్నటువంటి హైఫా వరకు కూడా రైల్వే మార్గం. హైఫా నుంచి ఇజ్రాయెల్ నుంచి మళ్ళీ మనకి షిప్పింగ్ మార్గం ద్వారా గ్రీస్కి వెళ్తుంది. అంటే యాజ్ అన్ ఆస్పిరెంట్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ యొక్క ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనేది ఇండియా నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇండియా నుంచి గ్రీస్, అలానే ఇండియా నుంచి ఫ్రాన్స్, దాంతోపాటు ఈ యొక్క యూరోప్లోనే వివిధ ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్స్కి ఈ ప్రాజెక్ట్ లింక్ అవుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రెండు కారిడార్స్, ఈస్టర్న్ కారిడార్ అలానే నార్దర్న్ కారిడార్. ఈస్టర్న్ కారిడార్ వచ్చేసేసి మనకి ఈ యొక్క యూఏఈ నుంచి ఇండియా వైపుగా, నార్దర్న్ కారిడార్ యూఏఈ నుంచి యూరోప్ వైపుగా. మీకు ఈ బేసిక్ అండర్స్టాండింగ్ అనేది తెలియాలి. దాంతోపాటు ఇందులో మనకి రైల్వే నెట్వర్క్ ఉంది, అలానే షిప్పింగ్ నెట్వర్క్ కూడా ఉంది. ఈ మార్గం ద్వారా మనము ఓన్లీ ఎకనామిక్ కారిడార్ ఒకటే కాదు, ఈ మార్గం ద్వారా మనము ఇంటర్నెట్, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుంది, టెలిఫోనిక్ కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది మెయిన్ ఇష్యూ. సరే, ఇప్పుడు ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం దీని గురించి, ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా యుద్ధం జరుగుతుంది కదా. ఓకే, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో ఈ కారిడార్లో భాగంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ పేరు ఏం పేరు, పోర్ట్ హైఫా. ఈ యొక్క పోర్ట్ హైఫా దగ్గర ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనం ఏవైతే పనులు అనుకుంటున్నామో ఆ పనులు స్లో అవ్వకూడదు, ఆ పనులు ఆగకూడదు అని చెప్పేసి భారతదేశం యొక్క యూఏఈతోని తన అభిప్రాయాన్ని చెప్పిందనమాట. మరి యూఏఈ ఎందుకు వచ్చింది సడన్గా, ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు యూఏఈకి వెళ్ళారు కాబట్టి. సరే, మన యూఏఈ అండ్ ఇండియా రెండు మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఒకసారి I2U2లో ఉన్నటువంటి కంట్రీ పేరేం చెప్పండి ఒకసారి. I2U2లో ఉన్నటువంటి కంట్రీ పేరేంది, దాంతోపాటు I2U2కు ఉన్నటువంటి ఇంకో పేరు వాట్ ఈస్ అదర్ నేమ్ ఫర్ I2U2, ఇవి ఒకసారి మీరు ఈ యొక్క ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మన కారిడార్ అర్థమైంది కదా. ఒకసారి దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏందో చూద్దాం ఫర్దర్గా. ఓకే, సరే, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వస్తే కనుక ప్రాజెక్ట్లో రెండు కారిడార్స్ అని చెప్పాను. ఒకటి ఈస్టర్న్ కారిడార్, నార్దర్న్ కారిడార్. ఈస్టర్న్ కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇండియా నుంచి అరేబియన్ గల్ఫ్ యూఏఈ వరకు. నార్దర్న్ కారిడార్ ఈ యొక్క యూఏఈ దగ్గర నుంచి యూరోప్ వరకు నార్దర్న్ కారిడార్. ఈ ఎకనామిక్ కారిడార్లో ఇంకేమేమి ఉంటాయని చెప్పాను నేను మీకు, ఎలక్ట్రిసిటీ కేబుల్స్, అలానే డిజిటల్ కనెక్టివిటీ, దాంతోపాటు హైడ్రోజన్ పైప్ లైన్ ఉంటుంది.
ఈ హైడ్రోజన్ పైప్ లైన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన యొక్క ఎనర్జీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, మన యొక్క శక్తి అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఇంధన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డైవర్సిఫై చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఆ సందర్భంలో మనకి ఈ యొక్క హైడ్రోజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సరే, మీరు మ్యాప్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి అంటే ఈ యుఏఈ దాటిన తర్వాత ఓకే, అంటే యుఏఈ, సౌదీ అరేబియా, దాంతోపాటు మీరు ఇక్కడ ఫర్దర్గా మ్యాప్ చూస్తే కనుక మీకు ఇటువైపు ఆఫ్రికా ఉంటుంది, సౌదీ అరేబియాకి ఇటువైపున అంటే ఇరాన్ ఉంటుంది కదా, ఇరాన్, ఇరాక్, ఇరాన్కి పైన ఫర్దర్గా వెళ్తే కనుక మీకు ఇక్కడ క్యాస్పియన్ సీ ఉంటుంది కదా, క్యాస్పియన్ సముద్రం. న్యాచురల్ గ్యాస్, సహజ వాయువుకి చాలా పాపులర్ కంట్రీ, ఏ కంట్రీ టాప్? ఆ కంట్రీ ఈ యొక్క క్యాస్పియన్ సముద్రాన్ని బార్డర్ చేసుకొని ఉంటుంది ఆ కంట్రీ. దాని నుంచి ఇదివరకు మనం గ్యాస్ పైప్ లైన్ కూడా మనం ట్రై చేసినాం అనమాట. ఓకే, క్యాస్పియన్ సీని ఆనుకుని ఉంటుంది ఆ కంట్రీ ఏంటి? న్యాచురల్ గ్యాస్, సహజ వాయువుకి చాలా ఫేమస్ ఆ కంట్రీ. సరే, నెక్స్ట్ ఇందులో పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఏంటి మనకి? సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఇండియా, యుఏఈ, దాంతోపాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ యునైటెడ్ స్టేట్స్, ఇవన్నీ కూడా. యాక్చువల్లీ ఈ ఒప్పందం ఎప్పుడు మనకి వార్తల్లోకి వచ్చిందంటే G20 సమావేశాలు గుర్తుంది కదా మీకు, G20 సమావేశాల సమయంలో ఇదే వచ్చిందనమాట. ఈ అగ్రిమెంట్ వచ్చినటువంటి అంటే ఈ టాపిక్ వచ్చినటువంటి సందర్భంలోనే ఇటలీ మేము చైనా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ఉంది కదా, దాని నుంచి మేము వైదొలిగి ఇండియా స్టార్ట్ చేయబోతున్నటువంటి ఈ యొక్క IEEC అంటే IMEC, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్లోకి మేము కూడా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఇటలీ ప్రకటించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అని మనం చూసినట్టయితే కనుక పర్పస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ అనేది ఈజీ అవుతుంది. దాంతోపాటు మనం ఈ మార్గం ద్వారా సూయజ్ కెనాల్ పైన డిపెండ్ అవ్వాల్సినటువంటి ఈ యొక్క డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఓకే, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి రెడ్ సీలో జరుగుతున్నటువంటి ఏదైతే కాన్ఫ్లిక్ట్, ఘర్షణ ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ఇట్లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు మనకు ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ కాంటెక్స్ట్ చూద్దాం. కాంటెక్స్ట్ని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండియా యుఏఈ 1 ఫిబ్రవరి 2024 రోజు ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క IMEC పైన. ఇది మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక పోర్ట్ హైఫా ఇక్కడ మనకి కార్యకలాపాలు ఆగిపోకూడదు అని చెప్పేసి ఇండియా యుఏఈ కూడా మనకి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పార్టిసిపేటింగ్ కంట్రీస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ప్రాజెక్ట్లో మనకి ఏ కారిడార్స్ ఉంటాయని చెప్పాను? ఈస్టర్న్ కారిడార్, దాంతోపాటు నార్దర్న్ కారిడార్స్ ఉంటాయి. ఇందులో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రవాణా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో మనకి రైల్వే ఇన్వాల్వ్ అయింది, దాంతోపాటు షిప్పింగ్ కూడా ఇన్వాల్వ్ అయిందని మీకు చెప్పాను. ఇది మనకి ఇంపార్టెంట్ ఈ స్లైడ్లో, అంటే ఇప్పటిదాకా చెప్పిన ఇంపార్టెంట్ కాదని కాదు, ఇది ఇంకొద్ది ఇంపార్టెంట్ అని. ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి పోర్ట్స్, ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ముఖ్యమైనటువంటి పోర్ట్స్ ఏంది చూద్దాం ఒకసారి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ముంద్రా, కాండ్లా, ముంబై. యుఏఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుజిరా, జబెలాలి, అబుదాబి. సౌదీ అరేబియా పాయింట్ ఆఫ్ వ్యూలో దమామ్, రాస్, అల్ఖైర్ పోర్ట్స్. ఇజ్రాయిల్ హైఫా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్లాంటివి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. హైఫా పోర్ట్ ఇటీవల వార్తల్లో ఉంది, ఇది ఏ దేశంలో ఉంది అని. అప్పుడు మనమేమనుకుంటాం, ప్రపంచంలో ఉన్న అన్ని పోర్టులను చదివి గుర్తుపెట్టుకోవన్నాను కాదు, కాంటెక్స్ట్, సందర్భం అనేది ఉంది కాబట్టి మనం దాన్ని బట్టి చూసుకోవాలి. యూరోప్, మర్సెయిల్ ఫ్రాన్స్లో, మెస్సినా ఇటలీ అండ్ పైరియస్ గ్రీస్. ఇది మెయిన్ పోర్ట్. యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ పైరియస్ ఏదైతే ఉందో గ్రీస్, దీన్ని మేనేజ్ చేస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో చైనీస్ కంపెనీ అనమాట. మనం చైనా వాళ్ళకి అగెనిస్ట్గా పోతున్నాం, ఈ పోర్ట్ మేనేజ్ చేసేదేమో చైనీస్. ఇట్లాంటి కొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ ప్రాజెక్ట్లో. మెంబర్ కంట్రీస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఎందులో పార్ట్? ఇది G20లో అమెరికా దీన్ని ప్రపోజ్ చేసింది. యాక్చువల్గా యూరోప్ వాళ్ళు కూడా ప్రపోజ్ చేశారు. ఇది ఏ ప్రాజెక్ట్లో పార్ట్ అంటే ఈ యొక్క చైనా వాళ్ళ యొక్క BRIని కౌంటర్ చేయడం కోసం అని చెప్పేసి అమెరికా, దాంతోపాటు G7 దేశాలు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసినాయి. దాని పేరే పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, PGII, పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. ఈ PGII అనేటువంటి ప్రాజెక్ట్లో భాగంగా ఈ యొక్క దీన్ని టేకప్ చేశారనమాట. అంటే ఈ యొక్క చైనా వాళ్ళ ప్రాజెక్ట్ ఏంది? చైనా వాళ్ళ ప్రాజెక్ట్ వచ్చేసేసి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఇందులో ల్యాండ్ పార్ట్ వచ్చేసేసి 1 బెల్ట్ 1 రోడ్, వాటర్ పార్ట్ వచ్చేసేసి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, సముద్రంలో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, సముద్రం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అదే మనకి యూరోప్ కానీ G7 దేశాలు ఏం కౌంటర్ చేస్తున్నాయి? పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, PGII అని కౌంటర్ చేస్తుంది అనమాట. ఈ PGIIలో భాగమైంది, భాగంగా మనకి ఇండియా, మిడిల్ ఈస్ట్,
ఎకనామిక్ కారిడార్. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఇదన్నమాట ఓవరాల్గా. అంటే ఒక కూటమికి ఇంకో గ్రూప్ ఆఫ్ కంట్రీకి మధ్యలో ఉన్నటువంటి ఇది కాంపిటీషన్ అని కూడా మనం చెప్పొచ్చు. సిగ్నిఫికెన్స్ ఎందుకు ఇంపార్టెంట్, మనకి చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేసిన వాళ్ళు అవుతాం. దీనివల్ల మిడిల్ ఈస్ట్ మధ్య ఆసియాలో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ కారిడార్ని డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరోప్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మార్గంలో కొద్దిగా పీస్ ఉండాలని వాళ్ళు కూడా ట్రై చేస్తారు కాబట్టి ఇది మిడిల్ ఈస్ట్. దాంతోపాటు మిడిల్ ఈస్ట్ ఆర్థికంగా కూడా అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా అభివృద్ధి అయ్యారనుకుంటే ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది, ఒక స్థిరత్వం అనేది వస్తుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. దాంతోపాటు సూయజ్ కెనాల్ లాంటి మనకు సెన్సిటివ్ సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన డిపెండెన్సీ కూడా తగ్గుతుంది. మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇందులో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్, ఇండియాకి ఎందుకు సిగ్నిఫికెన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. దీని ద్వారా మనకి న్యాచురల్ గ్యాస్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ కూడా మనకి ఈజీగా పెరుగుతుంది. అండ్ పాకిస్తాన్ యొక్క డామినెన్స్ ఈ రీజన్లో, ఈ ప్రాంతంలో కొద్దిగా గొప్ప ఏమైనా డామినెన్స్ చేద్దామన్నా కూడా ఆ డామినెన్స్ని కూడా మనం తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంది, ఈ యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ఏదైతే ఉందో ఇది నాన్ బైండింగ్, అంటే ఇది దీని యొక్క పూర్తి చేయడంలో ఒక సవాల్ ఉంది. దాంతోపాటు ఇందాక మనం గ్రీస్లో ఉన్నటువంటి పోర్ట్ అనుకున్నాం కదా, ఆ పోర్ట్ చైనీస్ కంట్రోల్లో ఉంది. దాంతోపాటు UAEలో ఇండియా నుంచి UAEకి ఇది ఉంది కదా, ఇది మనకి స్టేట్ ఆఫ్ హర్మోజ్ స్టేట్ దగ్గరికి రీచ్ అవుతుంది అనమాట. హర్మోజ్ స్టేట్ ఎవరి కంట్రోల్లో ఉంది, ఇరాన్ కంట్రోల్లో ఉంది. దాంతోపాటు మనకి ఒమన్కి దగ్గరలో ఉంది మస్కట్. ఒమన్ వాళ్ళని కూడా మనము ఇందులో కన్సిడర్ చేసుకుంటే బాగుంటుంది. అలానే మనం ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి మనం ఇందాక గ్రీస్ కనెక్టివిటీ అనుకున్నాం కదా, ఆ వెళ్ళే వాటర్ అనేది టర్కీ కొద్దిగా క్లెయిమ్ చేస్తుంది. ఆ వాటర్ అంటే సేమ్ మనకు POK ఎట్లనో అలా అన్నమాట. కాబట్టి మనం టర్కీని కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కంక్లూజన్ ఏంది, ఈ యొక్క సక్సెస్ అనేది మనం ఎంత డైవర్సిఫైగా అంటే ఎంత భిన్నత్వంగా వివిధ కంట్రీలని ఇంక్లూడ్ చేసుకొని పోతున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలానే BRI ప్రాజెక్టు, చైనా వాళ్ళ యొక్క BRI ప్రాజెక్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఎలాంటివి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అలానే ఎకలాజికల్ సస్టైనబిలిటీ అంటే ఈ యొక్క పర్యావరణ పరంగా ఆ ప్రాబ్లమ్స్ని మనం ఈ ప్రాజెక్టులో ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్తాం అనేది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్. ఈ రెండు ఛాలెంజెస్ని కూడా మనం సమర్థవంతంగా మనం ఒకవేళ అధిగమించగలిగితే కనుక ఈ యొక్క IMEEC అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు అని ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి ఒపీనియన్ అన్నమాట. నిన్నటి వీడియోలో క్వశ్చన్, యాజ్ పర్ 74th Constitution Amendment Act, legislatures have not been conferred the power to empower మున్సిపాలిటీస్కి ఏ పవర్స్ ఇవ్వలేవు లెజిస్లేటర్స్, లా అండ్ ఆర్డర్ని మేనేజ్ చేయండి అని చెప్పేసి మున్సిపాలిటీకి చెప్పలేము. కాబట్టి ఆన్సర్ వచ్చేసి B. మరి ఈరోజు MCQ క్వశ్చన్ ఏదో చూద్దాం. టుడేస్ MCQ క్వశ్చన్, హౌ టు U2 సమ్మిట్ పాపులర్లీ నోన్ యాజ్, హౌ టు U2ని మనం పాపులర్గా ఏమంటాం. మెయిన్స్ క్వశ్చన్, China is using its economic relations and positive trade surplus as tools to develop potential military power status in Asia. ఇక చైనా తమ యొక్క ట్రేడ్ సర్ప్లస్, వ్యాపారంలో ఉన్నటువంటి సర్ప్లస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏషియాలో ఒక పవర్ఫుల్ కంట్రీగా ఎదగాలని చూస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో డిస్కస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా పైన దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీస్ పైన ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది. ఇది యొక్క మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి మెయిన్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి కాంటెక్స్ట్ ఏంది, ఈ యొక్క ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ దాని యొక్క మ్యాపింగ్ చూసినాం. అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏందో మనం చెక్ చేసినాం. దాంతోపాటు అందులో ఉన్నటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏందో మనం చెక్ చేసినాం. అది ఇండియాకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది, ఓవరాల్గా మిడిల్ ఈస్ట్కి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అంటే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏందో మనం మాట్లాడుకున్నాం. ఇది కాకుండా ఆ ప్రాజెక్ట్ ఫేస్ చేసేటటువంటి కొన్ని ఛాలెంజెస్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు సందర్భం ఏంది, ఈ కాంటెక్స్ట్ ఏంది అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.